హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో నేను ఇంగ్లీష్ ప్రతిరోజు మాట్లాడతాను అంటే ఏ స్ట్రక్చర్ యూజ్ చేయాలి, నేను నిన్న ఇంగ్లీష్ మాట్లాడాను అంటే ఏ స్ట్రక్చర్ యూజ్ చేయాలి, నేను ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఏ స్ట్రక్చర్ యూజ్ చేయాలి, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అంటే ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. సో ఇలాంటి సెంటెన్సెస్ మనం ఏ స్ట్రక్చర్ యూజ్ చేసి మాట్లాడాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకటే వర్బ్ స్పీక్ అనేది యూజ్ చేసి ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్, ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడతాను. సో ఇక్కడ ఎవ్రీడే అంటే ఏంటి, మనం ప్రతిరోజు చేసే పనుల గురించి చెప్పడానికి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడతాను. ఇక్కడ మీరు ఇంగ్లీష్ కాకుండా హిందీ అని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఐ స్పీక్ హిందీ ఎవ్రీ వీక్ అని కూడా చెప్పొచ్చు మీరు, అంటే నేను ప్రతి వారం హిందీ మాట్లాడతాను అని. సో ఇలా మీరు టైం చేంజ్ చేసుకుంటూ మరి మాట్లాడవచ్చు. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడతాను అంటే ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ఇది ఒకటి. నెక్స్ట్ వన్, ఐ స్పోక్ ఇంగ్లీష్ ఎస్టర్డే. స్పోక్ ఏంటి, V2 ఫామ్ అనమాట. ఐ స్పోక్ ఇంగ్లీష్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఇంగ్లీష్ మాట్లాడాను అని. ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు చేసే పనుల గురించి చెప్పడానికి మనం ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే అని యూజ్ చేస్తాం. ఐ స్పోక్ ఇంగ్లీష్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఇంగ్లీష్ మాట్లాడాను అని. సో ఇది సింపుల్ పాస్ట్ అనమాట. ఐ స్పోక్ ఇంగ్లీష్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఇంగ్లీష్ మాట్లాడాను అని. లేదు పాస్ట్లో, సో ఇది వచ్చేసి పాస్ట్ సింపుల్ కదా, మనం పాస్ట్లో జరిగిపోయిన పనుల గురించి చెప్పడానికి మనం సింపుల్ పాస్ట్ అనేది యూజ్ చేస్తాం, V2 అనేది యూజ్ చేస్తాం. అలాగే మీరు ఇక్కడ టైం ఎస్టర్డే కాదు, సో 5 minutes ago, 10 minutes ago, డే బిఫోర్ ఎస్టర్డే. సో ఇలా మీరు టైం మెన్షన్ చేస్తూ కూడా మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్పోక్ ఇంగ్లీష్ ఎస్టర్డే, నేను నిన్న ఇంగ్లీష్ మాట్లాడాను. ఐ స్పోక్ ఇంగ్లీష్ 5 minutes ago అంటే నేను 5 నిమిషాల క్రితం నేను మాట్లాడాను ఇంగ్లీష్లో అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఐ షాల్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో. సో మనం జనరల్గా షాల్, విల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఫ్యూచర్లో చేయబోయే పనుల గురించి చెప్పడానికి మనం షాల్ ఇంకా విల్ అనేది యూజ్ చేస్తాం. ఐ వి వచ్చేటప్పుడు షాల్ అని యూజ్ చేస్తాం. యూ, దే, హీ, సీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు విల్ అని యూజ్ చేస్తాం. సో మీరు షాల్ ప్లేస్లో విల్ కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, ఐ షాల్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో అంటే నేను రేపు ఇంగ్లీష్ మాట్లాడతాను అని. ఇక్కడ మీరు టుమారో కదా, డే ఆఫ్టర్ టుమారో, లేకపోతే 5 minutes ఆఫ్టర్ 5 minutes ఆర్ ఆఫ్టర్ 10 days 10 minutes. సో ఇలా టైం మెన్షన్ చేస్తూ కూడా మీరు మాట్లాడవచ్చు. అప్పుడు టైం మెన్షన్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నామని మనం అర్థం చేసుకోగలం. ఐ షాల్ స్పీక్ ఇంగ్లీష్ ఆఫ్టర్ 10 minutes, నేను 10 నిమిషాల తర్వాత ఇంగ్లీష్ మాట్లాడతాను అని. సో ఇలా ఫ్యూచర్ గురించి చెప్పాలంటే మనం షాల్ ఇంకా విల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. సో కెన్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎబిలిటీని తెలిపేటప్పుడు మనం కెన్ అనేది యూజ్ చేస్తాం. సో ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అని. దీని యొక్క మీనింగ్ ఏంటి, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అని. సో మనం కెన్ అనేది మనం జనరల్గా ఎప్పుడు యూజ్ చేస్తాం, నేను అక్కడికి వెళ్ళగలను, మాట్లాడగలను, ఇలా గలను వచ్చేటప్పుడు మనం కెన్ అనేది యూజ్ చేస్తాం. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అని. మన సామర్థ్యాన్ని తెలిపేదే కెన్. నెక్స్ట్ వన్, ఐ కుడ్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగాను అని. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, ఇది కెన్కి పాస్ట్ అనమాట. కుడ్, కెన్ అంటే చేయగలను, కుడ్ అంటే చేయగలిగాను. సో దీని మీనింగ్ ఏంటి, ఐ కుడ్ స్పీక్ ఇంగ్లీష్, దీని యొక్క మీనింగ్ నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగాను అని. దీని యొక్క మీనింగ్ ఏంటి, నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగాను అని. నెక్స్ట్, ఐ షుడ్ స్పీక్ ఇంగ్లీష్, దీని యొక్క మీనింగ్ ఏంటి, షుడ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, వెళ్ళాలి, తినాలి, మాట్లాడాలి, చూడాలి. సో ఇలా లీ వచ్చేటప్పుడు మనం షుడ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే ఐ షుడ్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడాలి అని. మనము అంటూ ఉంటాం కదా, రేపటి నుంచి నేను ఇంగ్లీష్ మాట్లాడాలి, ఎల్లుండి నుంచి ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇప్పుడు నుంచి నేను ఇంగ్లీషే మాట్లాడాలి.
సో ఇలాంటి సెంటెన్సెస్ లీ వచ్చేటప్పుడు మనం షుడ్ అనేది యూస్ చేయాలి. ఐ షుడ్ స్పీక్ ఇంగ్లీష్, దీని యొక్క మీనింగ్ ఏంటి, నేను ఇంగ్లీష్ మాట్లాడాలి అని. నెక్స్ట్ వన్, ఐ మస్ట్ స్పీక్ ఇంగ్లీష్. సో మస్ట్ అంటే ఏంటి, ఇక్కడ తప్పకుండా అంటే అక్కడ నో ఎక్స్క్యూజెస్ అనమాట, తప్పకుండా మీరు మాట్లాడాలి అంతే. దీని యొక్క మీనింగ్ ఏంటి, ఐ మస్ట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడాలి అని. నెక్స్ట్ వన్, ఐ మైట్ స్పీక్ ఇంగ్లీష్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, ఐ మైట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. మైట్ అంటే ఏంటి, వెళ్ళొచ్చు, రావచ్చు, చూడొచ్చు, మాట్లాడవచ్చు. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం మైట్ అనేది యూజ్ చేస్తాం. సో ఐ మైట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడవచ్చు అని. నెక్స్ట్ వన్, ఐ యామ్ స్పీకింగ్ నౌ. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అనమాట. ఐ యామ్ స్పీకింగ్ నౌ అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అని. ఐ యామ్ స్పీకింగ్ ఇంగ్లీష్ నౌ అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అని. సో ప్రజెంట్ కంటిన్యూస్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నేను మాట్లాడుతూ ఉన్నాను. ఐ యామ్ స్పీకింగ్ ఇంగ్లీష్ నౌ. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్, ఐ వాజ్ స్పీకింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. దీని యొక్క మీనింగ్ ఏంటి, వాజ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇది పాస్ట్ కంటిన్యూస్ అనమాట. ఒక పని జరుగుతూ ఉండు, పాస్ట్లో పని జరుగుతూ ఉండు. సో అలాంటి టైం అప్పుడు మనం వాజ్ అనేది యూజ్ చేస్తాం. ఐ వాజ్ స్పీకింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఈ టైంకి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను అని. ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే నేను ఈ టైంకి నిన్న ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను అని. సో పాస్ట్ కంటిన్యూస్ సెంటెన్స్ అనమాట ఇది. ఐ విల్ బి స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే నేను రేపు మాట్లాడుతూ ఉంటాను అని. బై దిస్ టైమ్ టుమారో అనొచ్చు మనం, రైట్. సో ఐ విల్ బి స్పీకింగ్ బై దిస్ టైమ్ టుమారో అంటే నేను ఈ టైంకి రేపు మాట్లాడుతూ ఉంటాను అని. సో బి అంటే ఏంటి, ఉండుట కదా. ఐ విల్ బి స్పీకింగ్ బై దిస్ టైమ్ టుమారో అంటే నేను రేపు ఈ సమయానికి మాట్లాడుతూ ఉంటాను అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పీకింగ్ తీసేయండి, ప్లేయింగ్ అనేది యూస్ చేయండి. ఇక్కడ మనం V4 అనేది యూస్ చేయాలి, బీ ఫార్మ్స్ అప్పుడు, రైట్. ప్రజెంట్ కంటిన్యూస్ కానీ, పాస్ట్ కంటిన్యూస్ కానీ, ఫ్యూచర్ కంటిన్యూస్ కానీ. సో ఈ 3 టెన్సెస్ యూజ్ చేసేటప్పుడు మనం కంపల్సరీ V4 అనేది యూజ్ చేయాలి, అంటే ING ఫామ్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ స్పీకింగ్ ప్లేస్లో ప్లేయింగ్ అని పెట్టండి. ఐ విల్ బి ప్లేయింగ్ బై దిస్ టైమ్ టుమారో అంటే నేను రేపు ఈ సమయానికి ఆడుతూ ఉంటాను అని. సో ఇలా V4 యూజ్ చేసి మీరు నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ జస్ట్ నౌ అంటే నేను ఇప్పుడే ఇంగ్లీష్ మాట్లాడాను అని. నెక్స్ట్ వన్, ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. దీని యొక్క మీనింగ్ ఏంటి, వాంట్ టు అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇలా అనుకుంటున్నాను అనే సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం వాంట్ టు అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి, స్పీక్. ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ నౌ అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను అని. సో వాంట్ టు అంటే ఏంటి, అనుకుంటున్నాను అని. ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ నౌ అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను అని. సో నెక్స్ట్ వన్, ఐ వాంటెడ్ టు స్పీక్ ఇంగ్లీష్. సో వాంట్ టు అనేది ఏంటి, అనుకుంటున్నాను. వాంటెడ్ టు అంటే ఏంటి, అనుకున్నాను. సో దీని యొక్క పాస్ట్ యాక్షన్ చెప్పడానికి మనం వాంటెడ్ టుని యూజ్ చేస్తాం. సో ఐ వాంటెడ్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నాను అని. నేను ఒకవేళ వెళ్ళాలనుకున్నాను అంటే ఏమవుద్ది, ఐ వాంటెడ్ టు గో. స్పీక్ ప్లేస్లో V1 ఏ వర్బ్ అనే యూజ్ చేయొచ్చు, మీరు గో అనేది యూజ్ చేయొచ్చు. ఐ వాంటెడ్ టు గో ఎస్టర్డే అంటే నేను వెళ్ళాలనుకున్నాను అని. సో ఇలా మీరు వర్బ్స్ చేంజ్ చేస్తూ మాట్లాడవచ్చు. నెక్స్ట్ వన్, ఐ నీడ్ టు స్పీక్ ఇంగ్లీష్. దీని యొక్క మీనింగ్ ఏంటి, నీడ్ టు అంటే ఏంటి, అవసరం ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఐ నీడ్ టు గో దేర్. ఆమెతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అంటాం, ఐ నీడ్ టు స్పీక్ విత్ హర్ అనొచ్చు. సో ఇలా నీడ్ టు అంటే అవసరం ఉంది అని. సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఏంటి, ఐ నీడ్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే
నేను ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉంది అని. సో నెక్స్ట్ వన్, ఐ యూస్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి? నేను ఇంగ్లీష్ మాట్లాడేవాడిని అని. సో యూస్ టు మనం జనరల్గా ఎప్పుడు యూస్ చేస్తాం? ఏదైనా పాస్ట్లో చేస్తూ ఉండి, నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడుతుండేవాడిని అలా, రైట్? నెక్స్ట్ వన్, ఐ హ్యాడ్ టు స్పీక్ ఇంగ్లీష్. సో హ్యాడ్ టు అనేది ఎప్పుడు యూస్ చేస్తాం? ఏదైనా చేయాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది, ఇంగ్లీష్ మాట్లాడాల్సి వచ్చింది. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం హ్యాడ్ టు అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్, సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఏంటి? ఐ హ్యాడ్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడాల్సి వచ్చింది అని. అంతే, మనకి ఇష్టం లేదు బట్ మాట్లాడాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లో మనం హ్యాడ్ టు అనేది యూస్ చేస్తాం.